చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. నా పేరు రోనక్ కుమావతో. మనం గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాము. ఫస్ట్ ఎల్కేజీ నుండి 10th ఇక్కడనే అయింది, డిగ్రీ కూడా ఇక్కడనే అయింది. ఫ్రీ అయినప్పుడు ఆరామ్సే దుకాణం వస్తాం, మంచిగా గిరేక్ చూసుకుంటాం. దాని నుంచి ఏం పని వేరే ఏం చేయం, ఆరామ్సే గిరేక్లు చూసుకుంటాం, మంచిగా ఉంటాం. అందరితో తెలుగు వాళ్ళకు కూడా మంచిగా కలిసిమెలిసి ఉంటాం మేము. అట్లా ఏం లేదు వాళ్ళతో ఇట్లా ఉండాలి, వీళ్ళతో ఇట్లా ఉండాలి, అట్లా ఏం ఉండదు. అందరూ మంచిగా ఉండాలి, మంచిగా చూసుకోవాలి, అంతే ఉన్నాయి మనకి. మరి వాళ్ళు నినదిస్తున్నది ఏంటంటే తెలుగు వాళ్ళని తొక్కి, తెలుగు వ్యాపారస్తుల్ని అణగదొక్కి మీరు పైకి వచ్చారు అని నినాదంతో మార్వాడి గోబ్యాక్ అన్న మరి ఉద్యమాన్ని రేకెత్తించారు కదా. మరి నిజంగానే మీరు అడిచివేస్తున్నారా వాళ్ళని? ఉద్యమానికి ఎవరు నేర్పించారమ్మా? ఎవరికి ఏ పని ఉంటుంది వాళ్ళు ఆ పని చేస్తారు. ఎవరికి ఏ అబిలిటీ ఉంటుంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మనకి అబిలిటీ ఉన్నాయి, మనం ఇస్టిల్ దుకాణం ఉన్నాయి, ఇస్టిల్ సామాన్ అమ్ముతాం, ఆ పని అబిలిటీ మాకున్నాయి, మనం ఆ పని చేస్తున్నాం. వేరే వాళ్ళకి ఏది ఉండే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన ఈ పని ఉండి మనం ఆరామ్సే చేస్తాం ఆ పని. అట్లా బాకీ వాళ్ళ మించి వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు మనకేం తెలియదు. అట్లా ఇప్పుడు ఈ ఉద్యమం ఉధృతమైతే మీరేం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? మనమేమమ్మా మంచిగా ఉంచుకోవాలి. అందరు తెలంగాణ మనం ఎక్కడైనా నించోవచ్చు. భారతదేశం అంటే ఎక్కడైనా ఆరామ్సే నించొని పని చేయొచ్చు, కడుపు నిండొచ్చు, ఆరామ్సే ఎక్కడైనా ఉండొచ్చు, దాంట్లో ఏం లేదు. కానీ ఈ మారడి వెళ్ళిపోవాలి, వీళ్ళు ఉంటారు, వీళ్ళు వెళ్ళిపోవాలి, వీళ్ళు ఉంటారు, ఇది చెప్పడానికి హక్కు ఎవరికి ఉండదు. వీళ్ళు వెళ్ళిపోతే మనం మంచిగా బతుకుంటాం, వాళ్ళు వెళ్ళిపోతే మనం మంచిగా బతుకుంటాం, అట్లా ఎవరు ఏమి ఉండరు. మన ఇంట్లో కూడా ఒక 2-3 సారి చిన్న పిల్లలతోని బేస్ అయిపోతే, అన్న నువ్వు బయట వెళ్ళిపో, నేను మంచిగా ఉంటా, ఇంట్లో హాయిగా ఉంటా, అట్లా ఉంటుంది. ఎప్పుడు కూడా అట్లా ఉండదు కదా. చెప్పేది మాట అమ్మా, ఇంకా ఏం లేదు. మనం కూడా మంచిగా ఉంటాం. మనం ఇప్పుడు మన మార్కెట్లో తెలుగు వాళ్ళది చాలా దుకాణం ఉన్నాయి. వాళ్ళు కూడా మనతో కలిసిమెలిసి బాగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళు మాకు సామాన్ ఇస్తారు, మేము వాళ్ళకి హోల్సేల్లో సామాన్ ఇస్తాం, తీసుకుంటాం, మంచిగా భారం చేసుకుంటాం. దాని నుంచి ఏం పని ఉండదు. అందరు హ్యాపీగా ఉంటున్నాం మనమైతే పటాన్చూరులో. ఏం టెన్షన్ లేదు. బస్ ఓకే. సో ఈయన చెప్పిన దాని ప్రకారం అయితే రాజ్యాంగబద్ధంగా అయితే భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఏ విధంగానైనా బతకచ్చు. ఒకరు పొట్టు కొట్టి బతకట్లేదు. మా తెలివితేటలతో మేము ఇక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని మా అంతలో మేము స్వశక్తితో ఎదుగుతున్నాం, కానీ మేము ఎవరి పొట్టలు కొట్టట్లేదు అంటున్నారు. సో ఇంకేమైనా చెప్పదలుచుకున్నారు? ఇంకా ఏంటమ్మా, ఇది చెప్పేది పని అయితే ఇది మార్వాడి గోబ్యాక్. అసలు ఎందుకు వాళ్ళకి ఎవరు ఉన్నారు వాళ్ళు చెప్పేటోళ్ళు, అది కూడా నాకు తెలుస్తలేదు. నేను పొద్దు నుంచి ఇన్స్టాగ్రామ్ చూస్తే అదే 10-20 రీల్ అదే వస్తున్నాయి. వాళ్ళు వెళ్ళిపోవాలి. మనం ఎక్కడ వెళ్ళాలి? అది కూడా డౌట్. మనం మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి? మనం వెళ్తే అక్కడ ఏమున్నాయి మనకైతే ఏమంటారు, కిసాన్ ఉన్నాం, మేమైతే ఫార్మర్. అక్కడ వెళ్ళి మళ్ళీ ఖేతివాడి చేయాలి. ఈ పని లేకపోతే ఆ పని ఉన్నాయి. ఏదో ఒక పని అయితే చేయాల్సిందే మాకు, దాంట్లో అయితే ఏం డౌట్ లేదు. ఈ పని లేకపోతే ఆ పని చేస్తాం. ఒకటి ఉన్నాయి మాకైతే, సింపుల్, ఎక్దమ్ క్లియర్ ఉన్నాయి. ఉంటే సామాన్ అమ్ముకుంటాం, సామాన్ లేదంటే ఊర్లో పోయి ఆరామ్సే ఖేతిబాడి చేయొచ్చు. దాని మించి మనకేం పని ఉంటే ఏం ఉండదు. అంటే మీది స్వస్థలం ఎక్కడ? మీరు అసలు ప్రాపర్ రాజస్థాన్, అజ్మీర్ జిల్లా, అజ్మీర్లో. ఓకే. రాజస్థాన్ నుంచి మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా? మీ పేరెంట్స్ అందరూ ఇక్కడే వచ్చి సెటిల్ అయ్యారా? పేరెంట్స్ ఇక్కడనే ఉంటాయి. 20-25 ఇయర్స్ అయినా ఇక్కడనే ఉన్నాం మనం కూడా. అందరు ఇక్కడనే ఉన్నారు. మనం మరి ఇప్పటి వరకు కూడా తెలుగు వాళ్ళు, మార్వాడీస్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అన్న మతభేదం లేకుండా హైదరాబాద్లో అంటే 10 ముఖాలుగా ఉండేది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇదొక ప్లాట్ఫామ్ లాగా ఉండేది. బట్ ఇలాంటి ఉద్యమాల వల్ల ఎటువంటి నష్టం కలుగుతుంది? వ్యాపారస్తులుగా కావచ్చు, మనుషుల్లో డైవర్టింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది కదా. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? ముందు డైవర్టింగ్ వాళ్ళకి పట్టుకోవాలి, ఎవరో ముందు వాళ్ళకి చూడాలి. ఏమంటారు, చిన్న ఫైర్ మొత్తం జంగల్ బర్బాద్ చేసేస్తాయి కదా, దాని లెక్క ఆ చిన్న ఫైర్ ఏది ఉందో వాళ్ళకి పట్టుకోవాలి ముందు. మనం ఏం చేసేటోళ్ళం, మనం ఏం చేయం, మన పని వ్యాపారం చేసేది మనం క్లియర్గా చేసుకుంటాం. దాని నుంచి వేరే ఏం ఒఫెన్స్ మా దగ్గర ఉండదు. బాకీ ఆ చిన్న మంట ఎవరు వెలిగించినారో ఆ మంట వాళ్ళకి చూసుకోవాలి ముందు. ఆ చిన్న మొండ మార్కెట్లో అయిన సిచ్యువేషన్లో మొత్తం మార్వాడీలు కలిసిమెలిసి తీసుకుంటారంటే అది ఏం లెక్క. ఇప్పుడు ఒక మాట, తెలుగు వాళ్ళు ఫైట్ చేసుకుంటే, అన్న నువ్వు యాదవ్ ఫైట్ చేసుకున్నావు కదా, అందరు తెలుగు వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు వాళ్ళు? ఇంకా అన్న నువ్వు యాదవ్ కదా, నేను ఇంకా నీకు రాను, నేను కూడా వస్తాను. ఎవరు అట్లా వస్తారు? యూనిటీ అన్నది తెలుగు వాళ్ళు ఫైట్ చేసినారు, అందరు తెలుగు వాళ్ళకి బయట పంపించాలంటే అట్లా ఉంటుంది ఎక్కడైనా.
మళ్ళీ చిన్న ఇన్సిడెంట్, ఆ చిన్న ఇన్సిడెంట్స్ క్లియర్గా దిమాగ్లో తీసుకొని వాళ్ళు ఫైట్ చేసినారంటే వాళ్ళ దగ్గర ఉంచుకొని ఆ మాట ఎక్కడ దాకానే క్లియర్ ఉంచుకోవాలి. మొత్తం మారోడి సమాజ్కే బయట తీసుకోవాలంటే అది ఎక్కడిది లెక్క అయింది, ఎక్కడిది న్యాయం, అది కూడా చెప్పాలి కదా. మళ్ళీ అట్లా ఉండదు ఎప్పుడు కూడా. అందరు భారతదేశం ఇది, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా కలిసిమెలిసి ఉండొచ్చు, మంచిగా పని చేయొచ్చు, 10-20 రూపాయలు సంపాదించాలి ఎక్కడైనా. మనం మనకు అది చెప్పేది అంతే. మరి ఈ టాపిక్ అంటే మీరు ఇన్స్టాలో చూసి మాట్లాడుతున్నారు అంటున్నారు కదా, మరి 4 రోజుల నుంచి ఉద్యమం నడుస్తుంది అని చెప్పి మీరు వింటున్నారు కదా, మరి తెలుగు వాళ్ళు ఎవరైనా మీ షాప్కి వచ్చి ఈ విషయం మీద ఎవరైనా డిస్కషన్ చేసే దాఖలాలు ఉన్నాయి? డిస్కషన్ చేసే వాళ్ళు అయితే ఒక 2-3 గిరాకులు అయితే డైలీ ఒక 2 వస్తారు. మనం అయితే హ్యాపీగా ఆన్సర్ ఇస్తారు. అన్న మనం వచ్చేది ఇక్కడ ఆరామ్సే ఉంటారు, మీరు కూడా ఏం తక్లీఫ్ లేదు, మాకేం తక్లీఫ్ లేదు అన్నారు వాళ్ళు. అన్నారా? మాకేం తక్లీఫ్ లేదు, మీకేం తక్లీఫ్ లేదు. చేసిన వాళ్ళు మొత్తం రాజకీయం, ఆ రాజకీయం మీద సవాల్ వేయాలి. ఈ పని ఎందుకు, ఈ రాజకీయంలో ఇట్లాంటిది టాపిక్లు ఎందుకు వేయాలి ముందు ఆ మాట. దాని తర్వాత వచ్చే మాట ఈ బంధులు ఎందుకు, మళ్ళీ అంటున్న 22కి బంద్, ఆ బంద్ ఎందుకు అన్న? బంద్ వేస్తే ఇంకా జాగృత అవుతుంది. మారోడి బంద్, మారోడి ఏం చేస్తారు? మారోడి పని ఓన్లీ బిజినెస్ చేసారు, దాని మించి మారోడి ఏం పని చేస్తున్నారు? ఏం పని చేస్తలేరు. అంతే ఉంటాయి మేడం. అందరు మంచిగా ఉండాలి, దాని మించి తెలుగు వాళ్ళందరూ మీకు సపోర్ట్గానే మాట్లాడుతున్నారు. అందరు మంచిగా. ఇప్పుడు మేము 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం, అందరు మాకు రెగ్యులర్ కస్టమర్నే వస్తారు, అందరు బాగానే మాట్లాడతారు. అన్న మీరు బాగా ఇస్తున్నారు, ఓకే మేడం, మంచిగా ఉంటాం మేము. ఎవరితోని అట్లా అన్న నువ్వు చిన్న తక్కువలో నీతో నేను అట్లా మాట్లాడతా అక్కడ ఎవరితోని ఏం ఉండదు. మేము అందరితో కలిసిమెలిసి మాట్లాడతాం, అందరికీ మంచిగా చూసుకుంటాం. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అయితే ఇది ఒక రాజకీయ పరంగానే మార్వాడీస్కి అలాగే తెలుగు వాళ్ళకి ఒక డైవర్షన్ అన్నది రాజకీయ పరంగా లింక్ పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు. అయితే వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ 20-25 సంవత్సరాల నుంచి ఈ పటాన్చెరు గ్రామంలోనే సెటిల్ అయ్యారు. సో అప్పటి నుంచి కూడా వీళ్ళు తెలుగు వాళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి బిజినెస్ అనేటువంటిది కొనసాగిస్తూనే ఉన్నారు. మాకైతే ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. 4 రోజుల కిందట జరిగిన దాని ఇష్యూ మీద కూడా, అంటే ఈ మార్వాడి గోబ్యాక్ అన్న దాని మీద కూడా తెలుగు వాళ్ళందరూ కూడా, అంటే వీళ్ళ షాప్కి వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ అందరూ కూడా అలాంటిది ఏం లేదన్నా మీరు చేసుకోండి, రాజకీయంగా బురద చల్లే ప్రయత్నంగా కానీ వ్యాపార విషయంగా కానీ మీకు మాకు కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. అందరూ భారతదేశంలో సమన్యాయం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎవరు ఈ దేశంలో ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే స్వతంత్రంగా బతికే హక్కు ఉంటుందని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే.